ఆయన ఫ్యాన్ పార్టీలో జగన్ నమ్మిన బంటు. జగన్ తర్వాత జగన్ అన్నంతగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పాడు. జగన్ను కలవాలంటే ముందు ఆయన్ను కలవాల్సిందే. వైసీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని కూడా కాదని ఆయనకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఘోర ఓటమి తర్వాత కూడా ఎవరు వద్దన్నా పట్టించుకోకుండా మళ్లీ ఆయన్నే కీలక స్థానంలో కూర్చోబెట్టారు. అయితే తాజాగా జగన్ ఆయనపై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆయనపై కంప్లైంట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఆయన్ను పిలిపించి మరీ క్లాస్ పీకారట. ఇంతకు ఎవరాయన, ఎందుకు ఆయనపై జగన్ సీరియస్ అయ్యారు? జగన్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఆయన వెంట నడిచారు. చాలా మంది సీనియర్ నేతలు జగన్ కు అండగా నిలిచినా వారెవరికీ కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దపీట వేశారు జగన్. వైసీపీ హయాంలో సహాయదారుగా కూడా పనిచేసిన సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారిని కూడా నెట్టుకుని ఫ్రంట్ లైన్లోకి వచ్చారు. ఎవరైనా జగన్ను కలవాలంటే సజ్జల అనుమతి ఉండాల్సిందే అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండేదట. సజ్జల రామకృష్ణారెడ్డి సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి. అయితే తనకు సంబంధం లేని ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం సజ్జల వేలు పెట్టారని, వైసీపీ ఘోర ఓటమికి సజ్జలే కారణమని ఇలా రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు సజ్జల. సొంత పార్టీ శ్రేణులు సైతం సజ్జలపై సోషల్ మీడియాలో విమర్శలతో రెచ్చిపోయాయి. అయితే ఎన్నికల తర్వాత కొంతకాలం సజ్జలను దూరం పెడుతున్నట్లే కనిపించిన జగన్ తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టి సంచలనం రేపారు. చాలా మంది పార్టీ నేతలు వద్దంటున్నా కూడా వినకుండా జగన్ సజ్జలకు మరో మారు పెద్దపీట వేశారట. తొలి నుంచి సజ్జల రాజకీయ నాయకుడు కాదు. ఆయన సాధారణ జర్నలిస్టుగా వచ్చి వైసీపీ పంచన చేరారు. జగన్ ఆయన్ను నమ్మారు. అందుకే సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని కూడా కాదని సజ్జలకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సలహాదారుగా ఉన్నప్పుడు పార్టీని శాసించారు. అంతేకాదు ప్రభుత్వాల్లో సైతం సజ్జల వేలు పెట్టారని, సకల శాఖ మంత్రి ఆయనే అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. సజ్జల సలహాల వలనే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని విమర్శలు వచ్చినా జగన్ మళ్లీ ఇప్పుడు ఆయనకే ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్లు జగన్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు జగన్ తన నిర్ణయంపై తానే అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణం సజ్జల తాజాగా రాజధానిపై చేసిన కామెంట్లేనట. ఏ పార్టీలోనైనా డెసిషన్ అనేది తీసుకునేది అధినేతనే. ప్రత్యేకంగా ప్రభుత్వం నడపాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి నిర్ణయం ప్రజలకు, పార్టీకి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాల్సిందే. కానీ వైసీపీలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అది ఆ పార్టీకి శాపంగా మారిందట. గతంలో ఒక మాట సజ్జల చెప్పినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి మాటే అని భావించే వాతావరణం ఉండేది. వైసీపీలో రాజశేఖర రెడ్డి సమకాలీకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ విషయమైనా జగన్ మాటగా సజ్జల మీడియా ముందుకు వచ్చి కుండబద్దలు కొట్టి చెప్పేవారు. అయితే ఇటీవల సజ్జల కనీసం జగన్మోహన్ రెడ్డిని సంప్రదించకుండానే అమరావతిపై ఒక నిర్ణయం ప్రకటించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి పాలన సాగిస్తారని, అందులో మరో మాటకు తావులేదని తేల్చి పడేశారు. పుంజుకుంటున్నామన్న ఆలోచన వైసీపీలో ఇప్పుడిప్పుడే ఒక నమ్మకం వస్తోంది. భారీ ఓటమి నుంచి కోలుకుని పుంజుకుంటున్నామని, ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన డిఫెన్స్లో పెట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జగన్కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని క్లాస్ పీకినట్లు సమాచారం. అసలు అమరావతితో నీకు సంబంధం ఏంటని ప్రశ్నించారట. వ్యక్తిగత అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారట. పార్టీ శ్రేణులు వద్దంటున్నా పదవులు ఇచ్చానని, అయినా సరే బాధ్యతగా వ్యవహరించడం లేదని, పార్టీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ జగన్ ప్రశ్నించేసరికి సజ్జల ఒక్కసారిగా షాక్కు గురైనట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. సజ్జలకు జగన్ క్లాస్ పీకడం వెనుక పెద్ద కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 3 రాజధానుల వ్యవహారం వైసీపీని భారీగా దెబ్బకొట్టింది. జగన్ ఆ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకురాకుండా, దాన్ని మళ్లీ చర్చించకుండా ముందుకు వెళ్లాలనుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం పూర్తి కాకపోతే ఆ సమస్యను ప్రజల ముందుకు తెచ్చి జగన్ లబ్ధి పొందాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిపై కామెంట్స్ చేయడం వల్ల జగన్ ప్లాన్ పాడు చేశారన్న మాట వినిపిస్తుంది. అమరావతిపై ఒక్క అవకాశం కూడా వైఎస్సార్ కాంగ్రెస్కి మిగల్లేదు. అందుకే జగన్ సజ్జలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టినట్లు ప్రచారం నడిచింది. ఒకరిద్దరు నేతలు అయితే బాహాటంగానే సజ్జల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. కానీ పార్టీ నుంచి ఒక్కో నేత బయటకు వెళ్లిపోవడం, తనకంటూ నమ్మకస్తులు లేకపోవడం వంటి కారణాలతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. అయినా సరే జగన్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సజ్జల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వైసీపీలో ఉన్నాయి. పైగా పార్టీలో నేతలందరూ అరెస్ట్ అవుతున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి కూటమి రాకపోవడం వెనుక కూడా అనేక కారణాలు, అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సజ్జల విషయంలో ఎంత మాత్రం భరించేందుకు జగన్ సిద్ధంగా లేరన్న ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది. కాలం కలిసిరాక సజ్జల ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ పార్టీలో చాలా మందికి ఆయనతో పొసగడం లేదనే అంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగాల్లో కూడా కొందరు సజ్జల ప్రయారిటీ తగ్గించాలనుకుంటున్నారు. తాజాగా అమరావతిపై సజ్జల చేసిన వ్యాఖ్యలు వారికి అనుకూలంగా దొరికాయి. దీంతో జగన్కు మూకుమ్మడిగా కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జగన్ని అత్యంత ఇబ్బంది పెట్టిన విషయాల్లో రాజధాని అంశం ఒకటి. 3 రాజధానుల నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదముద్ర వేయకపోవడంతో అప్పట్లో ఆయన రగిలిపోయారు. ఏకంగా కౌన్సిల్ని క్యాన్సిల్ చేయాలని చూశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం, కోర్టు చీవాట్లు పెట్టడం, చివరకు కోర్టులో రైతులు గెలవడం, ఇలా అమరావతి అనే అంశం జగన్ని బాగా చికాకు పెట్టింది. దీంతో ఆయన రాజధాని పేరెత్తితేనే ఉలిక్కి పడుతున్నారు. 3 రాజధానులు అనే సాహసం కూడా చేయట్లేదు. ఇలాంటి దశలో సజ్జల రాజధాని గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. ఒకవేళ జగన్ నిర్ణయం కూడా ఇదే అనుకున్నా ఆ మాట సజ్జల నోటి వెంట అసందర్భంగా రావడం మాత్రం విశేషమే. ఆ మాటే ఇప్పుడు వైసీపీని మళ్లీ ఇరుకున పెట్టింది. సజ్జలపై జగన్ ఆగ్రహానికి కారణమైంది అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.